నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఘట్టం అయితే ముగిసింది. ఇక్కడ ఏ పార్టీ గెలవబోతుంది అని కూడా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎగ్జిట్ పోల్స్పై ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవుతూ ఉంది. మరి ఇప్పటి వరకు చూసాం, ఏ సర్వే అయినా కూడా కూటమికే అనుకూలంగా వచ్చింది. ఇంకా మళ్ళీ చూస్తే అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఈసారి పెరిగింది. అది అందరికీ తెలిసిన విషయం. మరి ఈ కూటమికే అధికారం అని సర్వేలు చెప్పిన నేపథ్యంలో, అలాగే పెరిగిన ఓట్ పర్సెంటేజ్ నేపథ్యంలో మరి అక్కడ ఎగ్జిట్ పోల్స్ ఎలా రాబోతున్నాయి, ఏ పార్టీకి అధికారం రాబోతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు అక్కడ ఎలక్షన్స్లో పాల్గొని అక్కడ పరిస్థితులను నిశితంగా గమనించినటువంటి ఒక వ్యక్తి. నమస్కారం. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో ఓటు వేసి ఉంటారు, అక్కడ పరిస్థితులన్నీ దగ్గరగా గమనించి కూడా ఉంటారు. సో ఈ నేపథ్యంలో మరి ఇప్పటి వరకు అయితే చాలా సర్వేలు కూడా ఎన్డీఏ కూటమికే అధికారం అని చెప్తూ వచ్చాయి. మరి ఈసారి చూసుకుంటే ఓట్ పర్సంటేజ్ కూడా భారీగా పెరిగిందని చెప్పి ఎన్నికల కమిషనే చెప్పింది. సో ఎక్కడైనా కూడా ఓట్ పర్సంటేజ్ పెరిగింది అంటే అది ప్రతిపక్షానికే ప్లస్ అవుతుంది అని కూడా మనం చాలా సందర్భాల్లో విన్నాము, చూసాము కూడా. మరి ఈసారి ఒక పక్క ఎన్డీఏ కూటమి అధికారం అన్నా కూడాను ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉండబోతాయి అన్న ఇంట్రెస్ట్ కూడా చాలా మందిలో ఉంది. సో ఎలా ఉండబోతున్నాయంటారు? అక్కడ ఎవరు అధికారం చేపట్టే అవకాశం ఉంటుందంటారు? ఒకటి, మీరు ప్రీ పోల్ సర్వే గురించి చెప్పారు. ప్రీ పోల్ సర్వేస్లో దాదాపుగా 20 నుంచి 30కి పైగా అనేక సంస్థలు, చిన్న సంస్థ నుంచి నేషనల్ మీడియా వరకు చేసిన అనేక సంస్థల్లో తేలింది ఏంటంటే ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిదే అధికారం అన్నట్టుగా ప్రీ పోల్ సర్వేలన్నీ ఏకతాటిగా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇవ్వడానికి కూడా కారణాలు చాలా ఉన్నాయి. దాంట్లో వాళ్ళు ఇచ్చిన సీట్లు ఏంటంటే 120, 130 ఈ విధంగా ఇచ్చారు. ఏంటి, తెలుగుదేశం కూటమికి ఈ విధంగా ఇచ్చారు. అందరూ ప్రజలు కూడా తెలుగుదేశమే వస్తుందని భావించారు. ఇక్కడ అదే దానికి తగ్గట్టుగానే ఎన్నికలు కూడా జరిగాయి. ఎన్నికలు జరగకముందు కానీ ఇక్కడ తెలుగుదేశం గెలిపిస్తున్నారు, వైఎస్ఆర్సీపీని ఓడిస్తున్నారంటే మనం కొన్ని కారణాలు అనేది ప్రధానంగా చూడాలి. తెలుగుదేశం వైపు ఓటర్లందరూ ఎందుకు మొగ్గు చూపుతూ ఉంటారు? వాళ్ళకి కోరుకున్న వాళ్ళ యాస్పిరేషన్ ఫుల్ఫిల్ కాకపోవడం వల్ల ఈ విధంగా ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు కావచ్చు, ఆయన ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారు. అందుకేమంటే ప్రజల్లో ఒక వ్యతిరేకత, ముఖ్యంగా యువతకు ఒకప్పుడు అనేక హామీలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. జాబ్ క్యాలెండర్ అని, ప్రత్యేక హోదా అని, 75% రిజర్వేషన్ అని, మెగా డిఎస్ అని, ఇవేం నెరవేర్చలేదు. దాంతో ఏంటంటే చాలామంది యూత్ అనేవాళ్ళు పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్ళారు. బెంగళూరుకి, చెన్నైకి, హైదరాబాద్ వచ్చి కోచింగ్ సెంటర్లో వాళ్ళకు కొన్ని ఐటీ సైడ్ ఉండే వాళ్ళు ఐటీ సైడ్ కోర్సులు, అదేవిధంగా గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్స్కి ఈ విధంగా ప్రిపేర్ అవుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుందో అని వేచి చూశారు. గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క డిఎస్సి పెట్టలేదు. అంటే గతంలో డిఎస్సి యాస్పిరెంట్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళు 5 ఏళ్ళకి ఖాళీగా ఉన్నట్టే కదా. వాళ్ళు ఏం చేస్తారు, 5 ఏళ్ళగా ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయారు. వాళ్ళ చైతన్యం వచ్చింది, వాళ్ళు ఏం చేస్తారు, 10 మందిని చైతన్యపరుస్తారు. ఎందుకంటే వాళ్ళు చెప్పగలిగే స్థాయిలో ఉండేవాళ్ళు. అదేవిధంగా యూత్ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. వీళ్ళు ఏం చేస్తారు, 10 మందికి చెప్తారు ఈ విధంగా అని చెప్పి. వాళ్ళంతా బయట ఉన్నవాళ్ళు. వీళ్ళంతా ఒక్కసారిగా వాళ్ళ సొంత ఊర్లకు వచ్చారు. మీరు గమనిస్తే ఎలక్షన్కి 3-4 రోజుల ముందు నుంచే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఏ బస్సు చూసినా ఆ రూట్స్ అన్నీ కూడా ఆంధ్ర వైపే వచ్చాయి. అంటే ఎంతమంది బయట నుంచి వచ్చి ఓటేశారో మీరు ఒక్కసారి ఆలోచించవచ్చు. అదేవిధంగా రాష్ట్రంలో ఉండేవాళ్ళు అభివృద్ధి లేక ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అరాచకాలతో నిండిపోయింది. తోటలు ఎక్కడ చూసినా కానీ అరాచకాలతో నిండిపోయి ఉన్నారు. అందుకని ప్రజలందరూ ఏం ఆలోచించారు, ఈ అరాచకాలు, ఈ అభివృద్ధి ఏమీ లేదరా, మనకి అరాచకాలు మనం భరించలేం, అందుకని ఇతను పక్కన పెడదామని ప్రజలు ఆలోచించారు. చాలామంది ఏమంటే ఓటేసిన తర్వాత చెప్పడానికి కూడా భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎవరికి వేశారంటే మేము ఎవరికి వేసాం, అభివృద్ధికి అయితే ఓటేసాం అని చెప్పారు. అంటే అభివృద్ధికి ఓటేసాం, ఇండైరెక్ట్ ఇండికేషన్స్ ఇవ్వడం జరిగింది, డైరెక్ట్గా చెప్పలేకపోయారు. ఎందుకంటే భయం ఉంటుంది కదా. ఇప్పుడు కూడా చూస్తున్నాం రాష్ట్రంలో ఏ విధంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు అరాచకాలు. పోలింగ్ అయిపోయింది, అందుకని భయపడుతూ ఉన్నారు. వీళ్ళంతా సైలెంట్ ఓటింగ్ అనేది చాలా బాగా జరిగింది. అదేవిధంగా బయట రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా వచ్చారు. కొన్ని లక్షల మంది వచ్చి ఓటేశారు దాదాపుగా. చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి ఇక్కడ చదువుకొని ఇక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక పక్క వలస వెళ్ళిన వాళ్ళందరూ ఓటు కోసం వచ్చారు. ఏ విధంగా వచ్చారంటే ఉప్పెనలా వచ్చారు. ఈరోజు చూస్తే ఓటింగ్ పర్సంటేజ్ అనేది 0.5% మారినా, గతంలో కంటే ఎక్కువ వచ్చినా కానీ ఈ ప్రభుత్వం మారుతుంది అని చాలామంది సర్వే స్ట్రాటజిస్టులు వీళ్ళు చెప్పడం జరిగింది. ఎవరు ఆరామస్థాన్ లాంటి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా బ్యాలెట్ పేపర్లో కూడా తెలుగుదేశం పార్టీకి 150 స్థానాల్లో లీడింగ్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఆ స్థాయిలో వస్తాయి బ్యాలెట్ పేపర్లో తెలుగుదేశం అని చెప్పడం జరిగింది. ఇటు చూస్తే బ్యాలెట్ పేపర్ ఇటు పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన, పక్క దేశాల నుంచి వచ్చిన యువత కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో మధ్యతరగతి కుటుంబంలో ఉండే వాళ్ళు, అభివృద్ధి కాంక్షించే వాళ్ళందరూ ఓటేశారు. ఈ ఓటింగ్ ఏమంటే ఓటింగ్ పర్సంటేజ్ని ఎక్కడ 80% దాడి తీసుకున్నది. ఇది రికార్డు స్థాయిలో ఓటింగ్ జరగడం ఆంధ్రప్రదేశ్లో ఈసారి. దీంట్లో ప్రధానంగా కీలక పాత్ర ఎవరిదంటే యువతది. ఎందుకంటే వాళ్ళు చైతన్యపరిచి వచ్చారు.
అంటే వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని, ఎందుకంటే మా ప్రాంతం అభివృద్ధి చెందాలని వచ్చి ఓట్లేశారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడుండే ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఇంత కసిగా వచ్చి ఓట్లేశారు. ఎందుకంటే వాళ్ళ పొట్టగొట్టిన వాళ్ళని ఏం చేయగలుగుతారు, వాళ్ళు తిరిగి కొట్టలేరు. వాళ్ళకుండే ఒకే ఒక ఆయుధం ఓటు, ఆ ఓటుతో కొట్టారు. ఆ విధంగా కొట్టడం వల్ల రేపు ప్రభుత్వం మారబోతుంది. అది క్లియర్ కట్గా కనిపించే సైన్. ఎందుకంటే ఈరోజు పల్లెల్లో వెళ్తే నేను గమనించానండి. నేను హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళే మధ్యలో చాలా దగ్గరలో కర్నూలు దగ్గర కావచ్చు, కడప దగ్గర కావచ్చు, అదేవిధంగా ఇక్కడ చూస్తే చాలామంది రాజంపేట కావచ్చు, ఇక్కడంతా ఏంటంటే బస్ స్టాండ్ల దగ్గర ఆపుతారు కదా బస్సెస్. ఈవెన్ హైదరాబాద్ బస్ స్టాండ్ దగ్గర ఎంజీబీఎస్ దగ్గర నేను చూస్తే అన్ని ఆంధ్రాకి వెళ్ళే బస్సులన్నీ ఉంటాయి కదా, అక్కడ నేను ఒక 1 అవర్ బిఫోర్ వెళ్ళున్నాను. అక్కడ చూస్తూ ఉంటే అందరూ టాకింగ్ ఏంటంటే నెక్స్ట్ ఎట్టయినా కానీ ఈ ప్రభుత్వాన్ని దించేయాలి, మనం ఇక్కడికి వచ్చింది దీనివల్లే కదా, నువ్వెవరికి వేస్తావు అంటే నేనైతే సైకిల్కే వేస్తానని. అంటే ఈ టైప్ ఆఫ్ కాన్వర్జేషన్, మౌత్ టాక్. ఎవరు వస్తారంటే ఇప్పుడు సర్వేలన్నీ తెలుగుదేశం అంటున్నారు కదా, వాళ్ళకే వేస్తాను నేను మా ఇంట్లో వాళ్ళు సైకిల్కి వేయమంటున్నారు అందువల్ల అని చెప్పి ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈవెన్ వెళ్తే నేను వెళ్ళినంత రాయలసీమ బెల్ట్, హార్డ్ కోర్ వైఎస్ఆర్సీపీ బెల్ట్. ఈవెన్ కడప కర్నూలులో కూడా బస్సులో కూర్చోండేటప్పుడు వెనకాల ఇటు పక్క ఉంటారు కదా, వాళ్ళు కూడా సైకో పోవాలి సైకిల్ రావాలి సాంగ్స్, బాబును మళ్ళీ రప్పిద్దామని ఒక ట్యాగ్ లైన్తో తెలుగుదేశం పార్టీ వాళ్ళు యాడ్స్ యూజ్ చేశారు. అవి పెట్టుకొని వింటూ ఉన్నారు. ఈవెన్ కడప కర్నూలు సైడ్ అంటే అర్థం చేసుకోండి ఏ విధంగా ఉందో. కడప కర్నూలులో లాస్ట్ టైం తెలుగుదేశం పార్టీకి 1 సీట్ రాల, కానీ ఈసారి ఆ ప్రదేశాల్లో కూడా ఈ సాంగ్స్ పెట్టుకొని వింటూ ఉన్నారు, ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారంటే బస్సులో ఎంత మార్పు వచ్చింది మీరు అర్థం చేసుకోండి. ఇంత మార్పు అనేది ప్రజలు మౌత్ టాక్ ఏ విధంగా వచ్చేసిందంటే తెలుగుదేశం కూటమిదే విజయం అన్నట్టుగా వచ్చేసింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వైసీపీ పెరిగిన ఓట్ పర్సంటేజ్ ప్రతిపక్షానికి ప్లస్ కాదు. ఎందుకు అంటే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలిచినప్పుడు 2009లో కూడా ఓట్ పర్సంటేజ్ పెరిగింది, కానీ మళ్ళీ ఆయనే గెలిచారు. సో అలా ఎందుకు చూడకూడదు అని కూడా వైసీపీ ఒక పక్కన వాదిస్తోంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఎప్పుడైనా కూడా పోలింగ్ టైంలో లేదు అంటే కౌంటింగ్ టైంలో దాడులు జరగడం చూసాం, కానీ పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా దాడులు కంటిన్యూ అయ్యాయి. సో మరి ఈ ఎఫెక్ట్ మరి కౌంటింగ్ రోజు కూడా కొనసాగితే రిజల్ట్స్ పైన ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందా? రిజల్ట్స్ ఏమైనా తారుమారు అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఒకటి మీరు అడిగారు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందని, నేను ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఓటింగ్ పర్సంటేజ్ నిజంగా వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఇక్కడంతా బస్సులో జగన్ సాంగ్లు పెట్టుకో ఉండాలి, జగన్ గురించి మాట్లాడుకుంటూ ఉండాలి. ఇక్కడ అందరూ జగన్ తిడుతూనే ఉన్నారు. ఈవెన్ నేను హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు వెళ్తే ఎక్కడ ఒక్క పాజిటివ్ మాట కూడా వినలేదు జగన్ గురించి అన్ని నెగిటివ్. అందరూ జగన్ ఓడిద్దాం అనేవాళ్ళు. ఈవెన్ పోలింగ్ బూత్లో నిలబడుకునేటప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ హామీల గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ జగన్ గురించి ఎవరు టాక్ రాలేదు. ఎవరు చూసినా మందు బాబులకు ప్రతి ఒక్కరు జగన్ తిట్టడం. ఈ విధంగా ఇంతమంది తిడుతూ ఉంటే ఎవరు ఓట్లు వేసుంటారు? నువ్వేమన్నా ట్యాంపరింగ్ చేస్తే తప్ప గెలిచే అవకాశం లేదు. ఇది క్లియర్ కట్గా తెలుగుదేశం కూటమికి పాజిటివ్ సైన్ లాగా కనిపిస్తుంది. మీరు అడిగారు దాడులు అని చెప్పి. ఈ దాడులన్నీ గతంలో ఇంత అరాచకం లేదు. నేను చెప్పాను కదా, ఈ అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలు ఓట్లేశారని. ఈ అరాచక ప్రభుత్వం గద్దె దించాలని ప్రజలు ఓట్లేశారు. అది క్లియర్ కట్గా వాళ్ళకు కూడా తెలిసిపోయింది. ఎందుకంటే ప్రజానాడి క్లారిటీ కనబడుతుంది కూటమి కోటేశారు. ఇంకేంటంటే వీళ్ళ చేతుల అధికారం కోల్పోతున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్లో దాడులు చేస్తున్నారు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకునింది. మీరు అడిగారు కౌంటింగ్ రోజుకి ఈ విధంగా ఏమన్నా మారచ్చా రిజల్ట్స్ అని. అందుకని ఎలక్షన్ కమిషన్ యాక్షన్ ఏమని తీసుకునింది, ఎవరైతే ఫేవర్గా చేస్తున్నారో వాళ్ళందరినీ తీసేసి కొత్త వాళ్ళనేసి మొత్తం సెక్షన్ 144 పెట్టి ఇంకా కావాలంటే కేంద్ర బలగాలను దింపుతాం, ఎలక్షన్ అయిపోయిన 2 వారాల వరకు కూడా సెంట్రల్ ఫోర్సెస్ మేము అలొకేట్ చేస్తామనే విధంగా జరిగిందంటే ఖచ్చితంగా ఆ రోజు ఇంకా ప్రజా తీర్పు క్లారిటీగా ఉంది. ఇది ఎన్నికలు ఇంకేమీ మాయం చేసేది ఏమి ఉండదు కదా. ఆ రోజు క్లారిటీగా కూటమి వైపే రిజల్ట్స్ కూడా ఉంటాయని భావిస్తూ ఉన్నాం. కూటమి వైపు రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు వైసీపీ వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు. తప్పకుండా వైసీపీ వాళ్ళు ఈరోజు ఎవరైతే దాడులు చేశారో వాళ్ళపైన సిట్టు కూడా వేయడం జరిగింది. వీళ్ళు దాన్ని భయపడి పారిపోతూ ఉన్నారు. ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి పారిపోయాడు, చిత్తూరు జిల్లా వాళ్ళు పారిపోయారు. ఈ విధంగా పారిపోతున్నారంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి క్లారిటీగా, జగన్ పని అయిపోయింది. ఖచ్చితంగా రేపు ప్రజా తీర్పు జూన్ 4 కూటమికి అనుకూలంగా వస్తుంది. ఈరోజు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు ఖచ్చితంగా రేపు న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడతారని నేను భావిస్తూ ఉన్నా. క్లియర్ కట్గా అది ప్రీ పోల్ అయినా కానీ రేపు ఎగ్జిట్ పోల్ అయినా కానీ క్లారిటీగా కూటమి వైపే జనాలు ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిగా సైలెంట్ ఓటింగ్ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జరిగింది. ఖచ్చితంగా రేపు ఎగ్జిట్ పోల్స్లో కూడా క్లియర్ కట్ మెజారిటీ తెలుగుదేశం కూటమికి రాబోతుంది. అది 150+, 160+, 175 వస్తాయా అన్నా కానీ ఆశ్చర్యపోబడలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా ఉన్న సన్నిహితులు చెప్పడం ఏంటంటే మేము పోటీ చేసిన 144లోనే మాకు 140 పైన వస్తాయని చంద్రబాబు నాయుడు గారు చెప్పారంట. అంటే 144 కంటెస్ట్ చేస్తే
140 వస్తాయన్నారంటే ఇంకా కూటమి కలుపుకుంటే ఏ విధంగా ఉంటుంది? వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి 50,000 to 40,000 మెజారిటీ తగ్గచ్చని చెప్తున్నారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కంచుకోటలోనే 40 నుంచి 50,000 మెజారిటీ తగ్గినప్పుడు ఇంకా మిగిలిన నియోజకవర్గాల్లో మార్పు రావడం ఒక పెద్ద మ్యాటర్ కాదు కదా. మీరు ఆలోచించండి. ఈ విధంగా చూస్తే క్లియర్ కట్గా తెలుగుదేశం పార్టీ అనేది గెలవబోతుందని నేను భావిస్తూ ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.